ఎవరన్నా బలవంతంగా బెదిరించి అన్నదానం చేయించుకుంటారా? అర్థం కాలేదు కదా. వీడియో మధ్యలో ఏం జరిగిందో నేను చెప్తా. అంతలోపు మీరు ఫాలో చేసేసి మీ టీంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మా టీంలో అందరం కలిసి లంచ్కి అయితే వెళ్ళిపోయాం. అన్నదానం చేస్తే ప్రెజెంట్ దాబాకి వెళ్ళిపోయాము. అన్నదానం చేసింది కూడా ఇద్దరు మా టీంలోనే ఉన్నారు. ఫస్ట్ ఆవిడ షర్మిల అక్క, నెక్స్ట్ సౌమ్య, ఇప్పుడు పారిపోయింది కదా తను, అండ్ ఈ బుర్కా చేసుకున్న అక్క షర్మిల అక్క. సో వీళ్ళిద్దరే మాకు పార్టీ ఆఫర్ చేశారు. సో రీసెంట్గా రంజాన్ అయింది కదా, దాని స్పెషల్. అండ్ ఆ పాప సౌమ్య ఉంది కదా, తనది బర్త్డే, అందుకని వాళ్ళిద్దరి నుంచి పార్టీ ఎలాగైనా రాబట్టాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు గత నెల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు రెడ్ మార్క్ సర్కిల్ చేశాను కదా, ఆయన మెయిన్ సూత్రధారి పాత్రధారి. సో వీళ్ళందరూ మా టీం అనమాట. ఈయన మా టీఎల్. ఇప్పుడు ఈ సర్కిల్ చేశా కదా, ఈయన నుంచి స్టార్ట్ అవుతారు ఈ ముగ్గురు స్క్రాప్ బ్యాచ్. వీళ్ళందరే మెయిన్ అనమాట దీనికి. సో హోటల్కి వచ్చే వరకు ఇది ఒక ధాబా స్టైల్, పంజాబీ ధాబా స్టైల్ అనమాట. యాక్చువల్గా అక్కడ బెడ్స్ అంటే ఒక మంచాల మీద ఉంటాయి కదా, ఆ మంచాల మీద కూర్చోవాలి. కాకపోతే నా కాలు నేను కూర్చోలేనని చెప్పేసి మా టీం అంతా కాంప్రమైజ్ అయ్యి ఇలా టేబుల్స్లో సెట్ చేసేసారు. కానీ ఫుడ్ మాత్రం యావరేజ్గా అనిపించింది. మేము ఫస్ట్ లాలీపాప్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము, అవన్నీ తినేసాము. యాక్చువల్గా అయితే సౌమ్య ఇంకా మా టీఎల్ బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ కూడా యావరేజ్ అనిపించింది, మొత్తం మసాలా అనిపించింది, యావరేజే ఉండే. ఇంకా ఫైనల్గా తినేసి ఇంకా ఫింగర్ బౌల్తో కానిచ్చేసిన తర్వాత అబ్బాయిలేమో ఇంకా స్విగ్గీ డైనింగ్ అవి ఉంటాయి కదా, వాటిలో మునిగిపోయారు. ఎలా పే చేయాలి, ఎంత పే చేయాలని ఇంకా వాళ్ళే చూసుకున్నారంతా. ఫైనల్గా మేమైతే ఫొటోస్ ఇవన్నీ తీసేసుకుని, వీడియోస్ అవి తీసేసుకుని మళ్ళీ ఆఫీస్కి పరిగెట్టేసాము. ఎందుకంటే మా క్యాబ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్.